బ్రేకింగ్ న్యూస్ రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా పలు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు ఫలితాలను అధికారికంగా ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో 2 స్థానాలు, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటు వేయడానికి కేవలం వారు సరఫరా చేసిన ప్రత్యేక వైలెట్ స్కెచ్ పెన్నులను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇక రాజ్యసభ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైపోయింది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగబోతోంది. అయితే ఇవాళ పోలింగ్ జరిగిన అనంతరం 5 గంటలకైతే ఇటు అధికారులు పోలింగ్ కి సంబంధించి రిజల్ట్ అయితే వెలువడించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. అయితే తెలంగాణలో 2 స్థానాలు, ఇటు ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఈ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇటు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే ఓటు వేయడానికి కేవలం వారు ఏదైతే సరఫరా చేసిన ప్రత్యేక వైలెట్ స్కెచ్ పెన్నులు ఇచ్చారో వాటిని మాత్రమే వాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే రాష్ట్రాల్లోని 10 రాష్ట్రాల్లోని అయితే ఖాళీ అయిన స్థానాలకు ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు 37 స్థానాల్లోని కొంతమందిని ఏకగ్రీవం చేసుకుంది కేంద్రం. అయితే ప్రజెంట్ ఇవాళ రాజ్యసభ ఎన్నికలకైతే పోలింగ్ ప్రారంభమైందని చెప్పుకోవాలి. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎమ్మెల్యేలు ఓటు హక్కు వేయబోతున్నారు. ఆ తర్వాత 5 గంటలకైతే దీనికి సంబంధించి ఫలితాలను అయితే వెల్లడించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 స్థానాలు అయితే ఖాళీ అయ్యాయి. వాటికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు వెళ్లి ఇటు ఓటు హక్కు వినియోగిస్తూ ఉన్నారు. 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఈ 37 స్థానాల్లో ఇప్పటికే కొన్ని స్థానాలైతే ఏకగ్రీవం అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిపై అయితే ఇటు ప్రధానంగా దృష్టి పెట్టి ఇప్పుడు ఇవాళ పోలింగ్ అయితే జరుగుతోంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, రైట్ ప్రసన్న, 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే 37 స్థానాలు కొన్ని ఏకగ్రీవమై 11 కీలక స్థానాలకు ఈరోజు ఎన్నిక జరుగుతోంది. ఇటు బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కొక్క స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఈరోజు ఇటు బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నితీష్ కుమార్ ఇప్పుడు రాజ్యసభకు పోటీ చేయబోతున్నారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆయనకు సంబంధించి కూడా ఓటింగ్ అనేది ఈ రోజు జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు మాక్సిమం 25 స్థానాలకు పైగా కూడా ఏకగ్రీవమైనట్టుగా తెలుస్తుంది. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఏకగ్రీవమై అభిషేక్ మను సింఘ్వి, మరోవైపు వేం నరేందర్ రెడ్డి ఇప్పటికే వారిద్దరికి సంబంధించి గెలుపుకు సంబంధించిన పత్రాలు కూడా సమర్పించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మరోవైపు రిటర్నింగ్ అధికారులు సమర్పించారు. మరోవైపు 37 స్థానాల్లో 11 కీలక స్థానాలకు ఇటు నితీష్ కుమార్ కానీ ఇతర మరి కొంతమంది కీలక నేతలు ఈసారి రాజ్యసభ బరిలో ఉన్నారు. వారికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అనేది ఇప్పుడే పోలింగ్ కూడా ఉదయం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ముగియబోతుంది. 5 గంటలకు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం 37 స్థానాల్లో ఎన్ని ఏకగ్రీవమయ్యాయి, ఎంతమంది పోటీ చేశారు, ఎంతమంది నామినేషన్ దాఖలు చేసి నామినేషన్ చెల్లకుండా ఉన్నాయి, ఎంతమంది నామినేషన్ ఉపసంహరించుకున్నారు, ఇవన్నీ కూడా ఈ డేటా అంతా కూడా సాయంత్రం 5 గంటల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. అయితే మాక్సిమం అన్ని చోట్ల కూడా అధికార పార్టీ ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీ ఆ ప్రభుత్వమే రాజ్యసభను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూసుకుంటే కనుక తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు అభిషేక్ మను సింఘ్వి కానీ వేం నరేందర్ రెడ్డి కానీ వారిద్దరితో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఒడిశాలో కూటమి ప్రభుత్వం ఉంది, మరోవైపు బీహార్లో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. పలు చోట్ల ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన రాజ్యసభ స్థానాలను గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఎమ్మెల్యేల సంఖ్యాబలం తక్కువ ఉన్న నేపథ్యంలోనే కొంతమంది పోటీ పెట్టారు. కానీ అక్కడ అధికార కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. మొత్తం చూసుకుంటే మొత్తం 10 రాష్ట్రాలు 37 స్థానాలకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ అనేది జరుగుతుంది. దాంట్లో దాదాపు 20 స్థానాలకు పైగా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 11 స్థానాలకు కీలక స్థానాలు 11 స్థానాలు కూడా దానికి మాత్రం ప్రజెంట్ పోలింగ్ అనేది కొనసాగుతోంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.